ఫ్రీడమ్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ బాండేజ్. ఆర్థికపరమైన బంధకం దేశము జయించాలి. అది దేశమైనా, కుటుంబమైనా, సంఘమైనా ఆర్థికపరమైన బంధకాన్ని గనక అర్థం చేసుకుని జయించకపోతే ఆ కుటుంబం అంతా కూడా దుఃఖములో, భయంకరమైన స్థితిలో బ్రతుకుతూ ఉంటుంది. అప్పుడు హత్యలు, ఆత్మహత్యలు, మోసాలు విస్తరిస్తాయి. ఎవరు చూసినా ఎదుటి వారిని ఎలా మోసం చేయాలి, ఎందుకంటే ఫైనాన్షియల్ బాండేజ్ ఉంది. దెర్ ఇస్ అ ఫైనాన్షియల్ స్ట్రగుల్. ఒకవేళ అది ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, ఎక్కువ మంది మోసము చేసేవారుగా మారతారు, దొంగతనాలు చేసేవారుగా మారతారు, ఆత్మహత్యలు చేసుకునేవారుగా మారతారు, హత్యలు చేసేవారుగా మారతారు. ఎప్పుడైతే అవర్ స్టాటిస్టిక్స్, మన సంఖ్య, నేర ప్రవృత్తులు పెరిగిపోతున్నటువంటి దినాల్లో మనం ఇవన్నీ అంచనా వేయాలి. హౌ మై కంట్రీ ఈజ్ డూయింగ్ ఇన్ ద ఈవిల్ థింగ్స్. ఎన్ని నేరాలు రికార్డ్ అవుతున్నాయి, రికార్డు కాని నేరాలు ఎన్ని, వాటిని అరికట్టడానికి ఏంటి అవకాశాలు. అందుకే దేవుడు ఇశ్రాయేలైన తన ప్రజలకు నాట్ జస్ట్ ఫిజికల్ ఫ్రీడమ్, హీ గేవ్ దెమ్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఆయన ఆర్థికపరమైన బంధకము నుండి కూడా ఇశ్రాయేలును విడిపించాడు. అందుకే వారికి ఏం వాగ్దానం చేశాడో తెలుసా, పాలు తేనెలు ప్రవహించు దేశం. అంటే అర్థం ఏంటిది, ఎక్కడైతే సారవంతమైన భూమి ఉండి తమ ప్రజలు సమృద్ధితో, తమ ప్రజలు ఆర్థికపరమైనటువంటి బంధకములో ఉండకుండా వారు ఆశీర్వదింపబడినటువంటి జనాంగముగా ఉండేటువంటి స్థితి దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆనాడు అబ్రహాముకు వాగ్దానము చేసినటువంటి ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఆ విధానంలో నడిపించాడు. కానీ వారు పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి వచ్చిన తర్వాత వారు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించక వారి జీవితాల్లోనికి మరలా బంధకాలు తెచ్చుకున్నారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అప్పుడే గొప్ప నిర్ణయాలు చేయగలుగుతాం, గొప్ప ఆలోచనలు చేయగలుగుతాం. ఇంతకీ ఏంటి, ఎలా ఉండాలి, ఎలాంటి క్షేమం దేవుడు కోరుకుంటున్నాడు? యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. అందుకే రాయబడిన ప్రతి మాట మనము గ్రహించినప్పుడు, మనము తెలివిగా వివేచన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము. భయపడక సంతోషించి గంతులు వేయుము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు వాళ్ళకి అని మీరు కనుక చూస్తే 24వ వచనం చూడండి. 24వ వచనం డైరెక్ట్గా, కొట్లు ధాన్యముతో నిండును. కొట్లు, అందుకనే దేశమా ఏం చేయబోతున్నాను, నీకున్నటువంటి కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసము, కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా ఇస్తాను. చూడండి, ఎక్కడ చూసినా దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. మీరు తిని సంతృప్తి పొందేటువంటి జీవితం నేను మీకు ఇవ్వాలనుకున్నాను. ప్రతి పౌరుడు
మన దేశంలో ఎప్పుడైతే తన స్వహస్తాలతో తనకు కావలసినటువంటి వాటిని, ఆరోగ్యవంతమైనటువంటి వాటిని కలిగి ఉండి తిని తృప్తిగా బ్రతికేటువంటి పరిస్థితులు ఉంటాయో అప్పుడే మనకు సంపూర్ణమైన స్వేచ్ఛ వచ్చినట్టు. ఎప్పుడైతే ఇంకా ఆకలితో అలమటించేటువంటి వారు రోడ్ల మీద కనబడుతున్నంత కాలం, ఆకలి దప్పికల కొరకు ఎన్నో భయంకరమైన కష్టాలు అనుభవిస్తున్నటువంటి వారు దేశంలో ఉన్నంత కాలం సంపూర్ణ స్వేచ్ఛ మనము సంపాదించలేదు దేవుని పిల్లరా. We have not achieved the freedom, the true freedom. ఎందుకంటే ఆ బంధకం ఉంది, అసమానతలు ఉన్నాయి. ఎక్కడైతే ఆర్థికపరమైనటువంటి ఈ బంధకం ఉంటుందో అక్కడ అసమానతలు ఎక్కువగా ఉంటాయి, వ్యత్యాసాలు ఉంటాయి, పార్షియాలిటీ ఉంటుంది. కేవలం ధనం ఉన్నవాడి మాటకే విలువ ఉంటుంది, వాడు అబద్ధం చెప్పినా వాడి మాటకు విలువ ఉంటుంది. డబ్బు లేని వారు, నీతిమంతుడైన వారి మాటకు విలువ ఉండదు. అది కాదు దేశం అంటే. ఎవరి మాట అయినా సత్యమైనటువంటి ప్రతి మాటకు విలువ ఉండాలి. ధనము ఉన్నవారు లేనివారి అనే వ్యత్యాసము ఏ దేశంలో అయితే ఉండదో అప్పుడే నిజమైన స్వేచ్ఛ వచ్చినట్లు. అది సంఘములో కూడా అంతే. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అసమానతలు, ఆర్థికపరమైన అసమానతలు ఎలా దేవుని చిత్తానికి విరుద్ధమో దేవుడు చెప్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరి పట్ల ఎలా ప్రవర్తించాలో. అందుకే వెన్ యూ హ్యావ్ ద ఫైనాన్షియల్ బాండేజ్, ఆర్థికపరమైనటువంటి బంధకం మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం డబ్బును బట్టి విలువిస్తాం. అది చాలా డేంజరస్, చాలా డేంజరస్. 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. యాకోబు రాసిన పత్రిక. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా అక్కడ తెలుగు పదం మనకు మోమాటము అనేది వాడబడింది, కానీ ఒరిజినల్గా గ్రీక్ ట్రాన్స్లేషన్ ప్రకారం మీరు పక్షపాతము కలిగి ఉండకండి అని ఉండాలి. అక్కడ నో పార్షియాలిటీ అని ఉంటుంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో. లెట్ మై బ్రదర్స్ షో నో పార్షియాలిటీ అని ఉంటుంది అక్కడ. మోమాటము కాదు, పక్షపాతము. దేవుని సంఘముగా ఉన్న దేవుని పిల్లలు వారు పక్షపాతము కలిగి ఉండకూడదు అంటున్నాడు. దేని వలన వస్తూ ఉంది ఈ పక్షపాతము? 2వ వచనం. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడల మీ మనస్సులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుదురు కదా. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఇది మీరు తర్వాత మిగిలిన వచనాలు చదువుకోనండి దేని పిల్లారా. చాలా స్పష్టంగా ఈ పక్షపాతం, ఈ భేదము సంఘములో ఉండకూడదు, దేశములో ఉండకూడదు. బంగారం ఉంగరం పెట్టుకొని మంచి వస్త్రాలు ధరించిన వారికి ఏం చేస్తారంట?
వారికి మంచి చేరేసి రండి సార్ అని పిలిచి చక్కగా కూర్చోబెడతారు. అదే ఎవరైనా సరిగ్గా బట్టలు లేక చాలా బీదవాడు మన దగ్గర వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? నువ్వు అక్కడ నిలబడు, లేదా నా పాదపీఠం దగ్గర కూర్చో అని చెప్తారంట. ఇది మన మధ్య ఉందా లేదా? అన్న ఎక్కడ లేదు, మేము చూడలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తాడు జరా కదా. అంటే అందరం చూసాం. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ పార్షియాలిటీ కదా. దేన్ని బట్టి? ధనమును బట్టి మాత్రమే. అందుకే ఫైనాన్షియల్ బాండేజ్ అది ఆర్థికపరమైన బంధకం. మన దృష్టి డబ్బుతో చూస్తూ ఉన్నాం. మనిషి విలువ డబ్బుతో కొలుస్తాం. ఓ వివాహం చేసుకోవాలంటే డబ్బుతో చూస్తాం. ఒక సంబంధం కొనసాగించాలంటే డబ్బుతో కొలుస్తాం. అన్నిటికీ మన దృష్టి ఒకటే ఉంది. అందుకే మనము ఆ డబ్బుతో సంపాదించిన అనుబంధాలన్నీ బంధకాలు అయిపోతున్నాయి. భార్యతో ఫ్రీడమ్ లేక ఒక ఆయన బాధపడుతుంటాడు, భర్తతో ఫ్రీడమ్ లేక ఇంకోరు బాధపడుతున్నారు, అన్నదమ్ములతో ఫ్రీడమ్ లేక బాధపడుతున్న వారు ఉన్నారు, జాబ్ చేస్తున్న బాస్తో ఫ్రీడమ్ లేదని బాధపడేవాడు ఉన్నాడు. మీరు కనుక చూస్తే అధికారులతో కేవలం ఒక 4-5 రోజుల క్రితం మనం చూసాం. ఒక వార్త నేను చూశాను. అధికారుల యొక్క ఒత్తిడిని బట్టి ఒక యవ్వనస్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. యవ్వనస్తుడు 18-19 సంవత్సరాలు ఉంటాయి. ఎందుకంటే బాగా ఒత్తిడి ఎక్కువైపోయింది. ఏదో విషయంలో పోలీసులు నువ్వు డబ్బు ₹1,00,000 ఇస్తేనే నీ మీద కేసు రాకుండా చూసుకుంటాం, లేకపోతే నిన్ను గంజాయి కేసులో ఇంకా కొన్ని కేసెస్లలో మేమందరం కూడా ఇరికించి నీకు జైలు శిక్ష తప్పదనేసరికి అవమానం వస్తుందని ఆ కుమారుడు, ఎందుకంటే ₹1,00,000 ఇచ్చే పరిస్థితి లేదు ఆయనకి. నేను ఇవ్వలేను, ఇవన్నీ సంగతులు అందరికీ తెలిసిపోతాయి, చేయని నేరానికి నాకు నిజంగా భయంకరమైన విపత్తు రాబోతుందని ఆత్మహత్య చేసుకున్నాడు. మన దేశమే, మన పౌరుడే, మన అధికారులే. కానీ ఏం జరుగుతూ ఉంది దేశంలో? అనేకులకు ఆర్థికపరమైనటువంటి బాండేజ్. ఆ అధికారికి డబ్బనే పిచ్చి ఉంది. ఎలాగైనా సరే ఒకరిని భయపెట్టో భ్రమపెట్టో ఒత్తిడి చేసో, అసలు ఈ డబ్బు అనేది తీసుకోకూడదు ఒక అధికారి, కానీ తీసుకుంటున్నాడు. ఎందుకంటే అతనికి ఆర్థికపరమైనటువంటి బలహీనత ఉంది. దేర్ ఇస్ ఎ బాండేజ్. ఈరోజు దేశంలో ఎంతోమంది ధనం అనేటువంటి భయంకరమైన బంధకములో బ్రతుకుతున్నారు. అందుకే వారి విధులలో వారు న్యాయం చేయలేకపోతున్నారు. ఇంకోరిని నష్టపరుస్తున్నారు, ఇంకోరిని దూషిస్తున్నారు, హింసిస్తున్నారు. ఎంతోమంది మరణాలకు కారణమవుతున్నారు. దేవుడు అంటున్నాడు, నా ప్రజలారా, దేశమా నువ్వు అలా ఉండకూడదు, దేశమా నీవు అభివృద్ధి పొందాలి, నీవు తిని సంతృప్తిగా నిద్రపోగలగాలి అంట. మనకు కూడా అలాంటి దేశమే కావాలని మనము కష్టపడవలసిన దినాలు దేనిపిల్లారా. ప్రతి ఒక్కరూ, ప్రతి అధికారి, ప్రతి పౌరుడు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అలా ఒకరిని డబ్బు అనే వాటి కొరకు మోసము చేయకుండా, డబ్బు కోసం ఒకరిని నష్టపరచకుండా, డబ్బు కోసం ఒకరిని హత్య చేయకుండా. నిన్నటి పేపర్ అనుకుంటా, లేకపోతే మొన్న ఒక కారును కాల్ చేశారు. అందులో డిక్కీలో ఒక బాడీ దొరికింది కదా. ఏం జరిగింది అని చూస్తే ఆయన వ్యాపారంలో ఉన్న పార్ట్నరే సుపారీ ఇచ్చి ఇంకొకరిని కాల్ చేయి నా స్నేహితుని అన్నాడు. ఎందుకు? పార్ట్నర్ అంటే ఎందులో? వ్యాపారం అంటే ఫైనాన్షియల్ పార్ట్నర్షిప్. అడిగి తీసుకోవచ్చు, లేదండి నాకు ఇది సరిపోట్ల ఇంకో రూపాయి ఎక్కువ. అలాంటిది లేదు ఈ దినాల్లో. ఆ ధనము కొరకు అంటే ఈ బంధకం ఎంత డేంజరో చూడండి.
అధికారులు ఆ బంధకం వలన నష్టపరుస్తున్నారు దేశానికి. స్నేహితులు ఆ బంధకం వలన నష్టపడుతున్నారు తన స్నేహితులకు. భార్యాభర్తలు కూడా అదే బంధకం వలన ఒకరి మధ్య ఒకరికి సంతృప్తి లేదు, సమాధానం లేదు. పిల్లలు కూడా ఆ బంధకం వలనే వారిలో కూడా తల్లిదండ్రులు అంటే ప్రేమ లేదు. కారు ఇప్పిస్తేనే, లేకపోతే బైక్ ఇప్పిస్తేనే, లేదా ఇల్లు నాకు ఇప్పిస్తేనే నువ్వు నిజంగా నేనంటే ఇష్టమని చెబుతున్నటువంటివి మమ్మీ డాడీ అంటారు. ఇవ్వకపోతే కారా వాళ్ళు. చాలా గొడవల్లో మనం చూస్తే చాలామంది మాట అదే ఉంటుంది, ఏం పెట్టాడండి ఈయన, ఏం పెట్టాడు నాకు, పెద్దగా మాట్లాడుతున్నాడు అనేవాళ్ళు లేరా? క్రైస్తవుల దాంట్లో ఎంతమంది ఉన్నారు? తల్లులను పట్టుకొని, తండ్రిని పట్టుకొని, తన అన్నలను పట్టుకొని, చెల్లెళ్ళను పట్టుకొని డబ్బు కొరకు ద్వేషించే వాళ్ళు ఎంతమంది లేరు? ఇదంతా కూడా బంధకము దేనిప్లారా. అందుకే స్వాతంత్రం, మనకు సంపూర్ణ స్వేచ్ఛ రాలేదు. రావాలి అంటే ఈ బంధకము నుండి విడుదల రావాలి. ఉంగరం పెట్టుకున్నా, ఉంగరం లేకున్నా, ప్రశస్త వస్త్రములున్నా, వస్త్రాలు చాలా బీదయిగా ఉన్నా, మన దృష్టిలో డబ్బుతో కాదు, మనము మనస్సుతో, ప్రేమతో, వాక్యముతో ఒకరిని ఒకరు ప్రేమించేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు అదే చేశారు. ఆయన పాపుల యొద్ద బస చేశాడు. సమరయ స్త్రీ, పాపాత్మురాలైనటువంటి స్త్రీ యొద్దకు ఆయన వెళ్ళి ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఎంతోమంది బలహీనులు, ఏ ఎన్నిక లేని వారిని, త్రోవ పక్కన గుడ్డివాడుంటే వాని మొర విని వాడిని ముట్టాడు, స్వస్థపరిచి. మీరు ఎక్కడ చూసినా ప్రభు ఎక్కువగా ఎవరిని ప్రేమించాడంటే ఆయన ఇవి చూడలా, అసమానతలను చూడలా. ఆయన చూసిందల్లా ఒకటే, వీళ్ళందరూ నా తండ్రి స్వరూపాలు, నా దేవుని పిల్లలు, అందరినీ నేను ఒకే రకంగా ప్రేమించాలి. సంఘములో కూడా అంతే దేవుని పిల్లరా. లీడర్షిప్లో ఉన్నవాళ్ళు, పాస్టర్ కావచ్చు, అసిస్టెంట్ పాస్టర్స్ కావచ్చు, కమిటీ లీడింగ్ టీం కావచ్చు, ప్రతి ఒక్కరూ మన మనసులో అలాగే ఉండాలి. యూ షుడ్ నాట్ వాల్యూ విత్ మనీ. చాలా ప్రేమతో. ఇంకా కొన్ని సంఘాల్లో పోతే పార్షియాలిటీ, ధనం విషయంలో, కులం విషయంలో, ఉద్యోగాల విషయంలో చాలా ఉన్నాయి. నేను ఒక ప్రాంతానికి ప్రసంగానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన నాతో అన్నాడు, పాస్టర్ గారు మీరు అన్యుల నుంచి వచ్చారన్నారు కదా, మీ దగ్గర ఏ కులపు లెక్క వస్తారు అన్నాడు. మా దగ్గర అంతా కాపోలే వస్తారన్నాడు. నేను అన్నారు, దేవుడు అనే కులం వాళ్ళు మా దగ్గరకు వస్తారు, క్రైస్తవుడు అనే వారే మా దగ్గరకు వస్తారు. ఏ కులం వాళ్ళు మా దగ్గర ఇలాంటి పార్షియాలిటీ లేదు. ఎందుకు? ఇది విభజన ఉంది చాలా సంఘాల్లో, కులం, మతం, ప్రాంతం. బాగా డేంజరస్ మైండ్ సెట్ దేని పిల్లలు. దిస్ ఇస్ అ బాండేజ్. వెన్ యూ కమ్ ఇన్ టు క్రైస్ట్, దేవునిలో ఉన్నవారు ఇవన్నీ బంధకాల నుండి విడుదల పొందాలి. మన దేశము విడుదల పొందాలి. ఇవన్నీ అసలు మన ఆలోచనలో రాకూడదు. ఇప్పటికీ చూస్తాను, అన్న మా పాపకు సంబంధాలు చెప్పండి, కానీ మాది ఇది. ఏంటది? మాది ఇదే కులం, ఇళ్ళనే కావాలి అనుకుంటాను. ఎప్పుడు మారుతారయ్యా మీరు? ఏం అనలేము అంటే బాధపడతారు మళ్ళా. దయచేసి నా దగ్గరకు వచ్చిన అలాంటి రిక్వెస్ట్ రాకపోయినా సరే, వివాహం కావాలన్నా దేవుని చిత్తం ప్రకారం మంచి అబ్బాయి ఉంటే చూడండి, లేదా అమ్మాయి ఉంటే చూడండి. ఇట్స్ సంథింగ్ గుడ్. వై వీ హ్యావ్ దట్ బాండేజ్? సంఘాల్లో కూడా దీన్ని పెంచి పోషిస్తున్నారు. మీరు చూడండి, లోకంలో మళ్ళీ ఈ బంధకాలు లేవు, చాలా వరకు అవి తగ్గిపోతున్నాయి. కానీ సంఘాల్లో ఇంకా పెరుగుతున్నాయి, విచ్ ఇస్ మోర్ డేంజరస్. ఒక గ్రామానికి నేను వెళ్ళినప్పుడు, ఏంటయ్యా ఇక్కడ 2 సంఘాలు ఉన్నాయని అడిగాను.
వాళ్ళు అన్నారు మాది మీది సంఘం సార్, వాళ్ళది కింది సంఘం. నాకు ఇది మీదికి కిందికి అర్థం కాలేదు. ఇదేంటి మీదికి కిందికి? ఒక గ్రామంలో ఒక సంఘం ఉండాలి, మళ్ళీ వేరే వేరే సంఘాలు పేర్లతో ఉన్నాయంటే ఏమైనా అనొచ్చు. కాదు, ఒకే సంస్థ రెండు ఉన్నాయి. కట్టిన వాళ్ళకి తెలివి లేదు, అవును కదా, కట్టించుకున్న వాళ్ళకి తెలివి లేదు. వీళ్ళు నిజంగా పరలోకం పోతారా? వాళ్ళు అంటాడు, దేవుడు అంటాడు స్వతంత్రులే పరలోకానికి రావాలి, ఫ్రీడమ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఓకే, మనకంటూ ఒక ఐడెంటిటీ, సమాజంలో కొన్ని రిజర్వేషన్స్ లేకపోతే కొన్ని ప్రభుత్వపరమైన వాటి కొరకు ఉంటే వాడుకోనండి, దట్ ఈస్ నాట్ సంథింగ్. కానీ దాన్ని బట్టి మనం దేని పిల్లరా పక్షపాతము ధోరణితో బ్రతకకూడదు. ఓకే, సో ఫైనాన్షియల్ బాండేజ్ వెరీ డేంజరస్. దేవుడు అందుకే అప్పుడే చెప్పాడు. ఏమంటున్నాడు చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఒకవేళ మీరు పక్షపాతం కలిగి ఉంటే ఏం జరిగినట్టు? 7వ వచనం, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. ఎవరంట దేవుని నామాన్ని దూషిస్తున్నవారు? ఎవరైతే అనేకమైన పక్షపాతములతో ప్రవర్తన చేస్తున్నప్పుడు. దేవుని పిల్లరా, ఇందులో ఇప్పుడు ఏ దేశమైతే ఆర్థికపరమైన విడుదల పొందుతుందో, స్వాతంత్రం పొందుతుందో, ప్రతి పౌరుడు సంతృప్తిగా తిని పడుకోగలుగుతాడు, అప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు. దేవుడు తన ప్రజల కొరకు అదే అన్నాడు. సో ఫ్రీడమ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ బాండేజ్ ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది? మనం నిజంగా ధనం అనే దానికి బలహీనులు కాకుండా ఉండాలంటే ఎలా సాధ్యం అది? చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. ఏమంటున్నాడండి? ధనానికి దాసులుగా ఉండొద్దంట. ధనం అనేది మన అవసరత కొరకు ఉపయోగపడేదిగా ఉండాలి తప్ప దాని కొరకు మనల్ని మనము విలువలను అమ్మేసుకోకూడదు. వి షుడ్ నాట్ సెల్ వాల్యూస్ ఫర్ మనీ. నెవర్ సెల్ వాల్యూస్ ఫర్ మనీ. వెరీ క్రిటికల్, వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనది. మానవ విలువలను అమ్మేసుకోకూడదు. మీరు కనుక చూస్తే ఈ దుబాయ్ నుండి షేకులు వస్తుంటారు చాలామంది. మీరు కనుక చూస్తే కొన్ని ప్రాంతాల్లో చాలా బీదవారైనటువంటి వారికి ఆడపిల్లలు ఉంటారు. దీని మీద పెద్ద ఇన్వెస్టిగేషన్ కూడా జరిగింది చాలా రాష్ట్రాల్లో, అండ్ ఇది నిజమని తేలింది కూడా. ఈ దుబాయ్ నుంచి వచ్చే షేకులు వీళ్ళకేంటంటే బాగా నూనె బాయిలు ఉంటాయి. పెట్రోల్ ఉంది కదా, మనకు నీళ్ళ బాయి ఉన్నట్టు వాళ్ళకు నూనె బాయిలు ఉంటాయి అక్కడ. బాగా ధనవంతులు వారంతా కూడా 60 ఏళ్ళు దాటిన వారు కూడా మన దేశానికి వచ్చి ఈ బీద తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఆడపిల్లలను డబ్బులు చూపించి, మీ అమ్మాయికి నాతో పెళ్లి చేస్తే నేను దుబాయ్ తీసుకెళ్తాను, మీ అమ్మాయి షేక్ లాగా బ్రతుకుతుంది దుబాయ్లో అంటాడు. వీళ్ళు నిజంగానే ఆ డబ్బుతో, అంతేకాదు నేనే మీకు ఎదురు కట్నం ఇస్తాను, నాకు మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే మీకు కట్నం ఇస్తానని డబ్బు ఆశ చూపించేసరికి అలా ఎంతోమంది యవ్వన బిడ్డలను ఆ ముసలి వాళ్ళకిచ్చి పెళ్ళిళ్ళు చేసి దేశము కాని దేశానికి పంపించి అక్కడ వారు చిత్రహింసను పొంది వారు బ్రతికున్నారో మరణించారో కూడా తెలియనటువంటి పరిస్థితులు చాలా ఆడపిల్లల జీవితాల్లో మనం చూస్తున్నాం. డబ్బు కోసం విలువలను నమ్ముకోవద్దు. డబ్బు లేకపోతే దీంట్లో మన స్థాయిలో ఉన్న అలాంటి వ్యక్తులను మనం మన పిల్లలకి ఇవ్వచ్చు. ఎప్పుడు డబ్బున్న వాడికి ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఉద్యోగం ఉన్నవాడికి ఇవ్వాలని ఏమి లేదు. ఎవరు నేర్పించారు నాకు తెలీదు.
ఇది అపవాది నేర్పించింది. డబ్బున్నవాడు, ఉద్యోగం ఉన్నవాడు, వ్యాపారం ఉన్నవాడు వీడుంటే నాకు సుఖపడతారనుకుంటారు. అవన్నీ ఉంటే మంచిది, కానీ సుఖము దాంతో రాదు. ఒకప్పుడు అవన్నీ ఏమి ఉండేవి కావు. ఈ వయసు వచ్చిందంటే చేసేవారు అంతే. నేను వివాహం చేసుకున్నప్పుడు నా జీతం 1500, 1500, అవునా కదా? అది వివాహం కాగానే ఏమైందో తెలియదు కానీ 3000 అయింది. 2-3 నెలలకే అదేదో అంటగా కలిసి వచ్చినట్టుగా దేవుడు అనుకున్నట్టున్నాడు, అరే ఇప్పుడు ఉంటాడు కాదుగా, ఆ 3000 అయింది. కుటుంబం అంతే సంతోషంగా ఉంది అప్పుడైనా ఇప్పుడైనా. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకుంటే, ఆ బంధకం అనేది మనకు లేకపోతే మనం చాలా సంతృప్తిగా ఉంటాం. దేని పిల్లలు ఆ 3000 వస్తే కూడా నేను 1500 మళ్ళా సేవ కోసం పెట్టేవాడిని. నాకెప్పుడు ఎలాంటి అంటే ఏదో తగ్గినట్టు ఎప్పుడు అనిపించలా. అదంతా మన మైండ్లో ఉంటుంది, ఆ బాండేజ్ అంతా మన మైండ్లో ఉంటుంది. అది లేదు, అది లేదని, లేకపోతే ఇది కాదు, ఇది కాదు అని. సేవింగ్ చేయాలి, కూడగెట్టాలి, అది ఇదని చాలా చెప్పేవాళ్ళు నాకు. నేను నా దేవుడు కూడబెడుతున్నాడు నా కొరకు. హల్లెలూయా. కూడబెడుతున్నాడా లేదా ఒకసారి దేవుడు చూడండి మీరు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. నా మాటలు ఎందుకు, దేవుడే అంటున్నాడు చూడండి. 20వ వచనం, మత్తయి సువార్త 6:20. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఎక్కడ కూర్చుకోమన్నాడు? పరలోకమందు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇట్స్ నాట్ అబౌట్ హ్యావింగ్ మోర్ మనీ. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే సిరికి దాసుడుగా ఉండకుండా ఉండడం. దేవుని రాజ్యము కొరకు నీ ప్రతిదీ వాడబడటం. అని దేవుడే మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఆయన అవసరం అనుకున్నాడు బలపరుస్తాడు, లేనప్పుడు కొనసాగుతుండాలి అంతే. అందుకే ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అర్థం కాక క్రైస్తవులలో కూడా, అలాగే మన దేశంలో అన్ని ప్రాంతాల్లో అన్నిటికీ డబ్బు అనే కొలత. ఇది వెరీ డేంజరస్. 21వ వచనం అందుకు, నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడే ఉండునట. స్వాతంత్రం ఉండదు, దాసుడిగా ఉన్నావు. పరిపాలన మనదే. వీఆర్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ, బట్ వీఆర్ స్లేవ్స్ ఫర్ ద మనీ. మనకు మనమే దాసులుగా ఉన్నాము ధనానికి. అప్పుడు దేనిపై మీరు చూస్తే ఎలాంటి చెడ్డ కార్యమైన ధనము కొరకు చేసేవారు అవుతారు. అందుకే దేశంలో పెరిగిపోతున్నారు. డబ్బుల కొరకు సుపారీ తీసుకుని హత్యలు చేసేవారు, మోసాలు చేసేవారు. నా జీవిత కాలమంతా నిన్ను స్తుతించెదను, నా జీవనయానమంతా నీకై జీవించెదను. నా జీవిత కాలమంతా నిన్ను స్తుతించెదను, నా జీవనయానమంతా నీకై జీవించెదను.